మన హీరో ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తుంటాడు. ఇంకా అతని సీటు పక్కన కూర్చున్నది ఎవరో కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీకి సీఈఓ. కానీ ఈ విషయం మనోడికి తెలియదు. కొద్దిసేపటికి అతను సీట్ లో కంఫర్టబుల్ అయిన తర్వాత ఫ్లైట్ గాల్లోకి అలా వెళ్తున్న టైంలో హెయిర్ హోస్టర్ అక్కడికి వస్తుంది. ఇంకా సీఈఓని మీకేమన్నా కావాలని అడిగితే అతను నో చెప్తాడు. హెయిర్ హోస్టర్ ఉడికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ మనోడికి అర్థం కాని విషయం ఏంటంటే నన్నెందుకు అడగలేదని. చేసేదేమి లేక మన హీరోనే హెయిర్ హోస్టర్ ని పిలిచి తన ఫుడ్ నైతే ఆర్డర్ ఇస్తాడు. కానీ ఆమె మాత్రం ఇలా అంటుంది, ఈ ఫుడ్ కేవలం ప్రీమియర్ పాయింట్స్ ఉన్న వారికి మాత్రమే అని. ఈ విషయంతో చాలా నిరాశపడిపోతాడు. కానీ ఇదంతా సీఈఓ గమనించి మనోడికి కావాల్సిన ఫుడ్ తనకు కావాల్సినట్టుగా ఆర్డర్ ఇస్తాడు. ఫుడ్ వచ్చిన తర్వాత ఆ ఫుడ్ ని అతనికి ఇచ్చేస్తాడు. ఫుడ్ ఇచ్చినందుకు మనోడు అతనికి థ్యాంక్స్ అయితే చెప్తాడు. కొద్ది నిమిషాల తర్వాత జాక్ బిజినెస్ క్లాస్ గురించి బుక్ అయితే చదువుతూ ఉంటాడు. ఇదంతా సీఈఓ అయితే గమనించి, నీకు బిజినెస్ గురించి అంత మంచిగా నాలెడ్జ్ ఉందా అంటే మనోడు రిప్లై ఇస్తూ, నీకేమన్నా క్వశ్చన్స్ అడగండి నేను చెప్తా అని చెప్తాడు. సీఈఓ గుడికి టపా మరి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మనోడు కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. అతని బిజినెస్ నాలెడ్జ్ ని గమనించిన సీఈఓ వెంటనే అతని నెంబర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఈ వీడియోకి రీచ్ వస్తే ఖచ్చితంగా పార్ట్ అప్లోడ్ చేస్తా. రీచ్ కావాలంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, కేవలం నచ్చితే మాత్రమే.